సెప్టెంబర్ 20వ తారీఖు 2024 ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం సమయంలో ఇది ఒక్కటి దానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. స్థిరాస్తులు కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి రానుంది. అయితే మధ్యాహ్నం అంటే ధనస్సు రాశి వారు రేపు శుక్రవారం రోజు మధ్యాహ్నం ఇది ఒక్కటి గాని దానం చేస్తే ఇక మీ జీవితం మారిపోతుంది. మీ జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. విపరీతమైన అదృష్టంతో జీవితంలో మీరు ఎదగగలుగుతారు. ఆర్థిక సమస్యలు అనేవి మీ నుండి ఖచ్చితంగా తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు మీ ప్రేమ జీవితంలో వాదనలకు ఈరోజు ధనస్సు రాశి వారు దూరంగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ప్రేమ జీవితంలో సమస్యలను పరిష్కరించండి. ఈరోజు ప్రొఫెషనల్ లైఫ్లో ఎలాంటి ఛాలెంజ్లు ఉండవు. అంతేకాదు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారి విషయానికి వస్తే ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. కానీ పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తెలివిగా ఆలోచించి తీసుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఎక్కడైనా ఏదైనా పెట్టుబడిని పెడుతున్నారు అంటే మీకన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నటువంటి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ సలహాల సూచనల మేరకు మీరు పెట్టుబడి పెట్టడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోండి. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధనస్సు రాశి వారి ఆరోగ్యాన్ని ఎంత బాగా చూసుకుంటే అంత మంచి ఆరోగ్యం ఉంటుంది, అంత మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. అలానే మీ యొక్క భాగస్వామితో మాట్లాడేటప్పుడు కాస్త సున్నితంగా ఉండండి. ఇది ప్రేమ జీవితంలోని పాత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. అంటే మీ యొక్క భాగస్వామితో మాట్లాడే విధి విధానం అనేది కాస్త సున్నితంగా ఉండేలాగా చూసుకోండి. వారిని సున్నితంగా మీరు ప్రేమగా మాట్లాడితే మీకు ఉండే పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆ సమస్యలను తొలగించడానికి మీ సున్నితత్వమైనటువంటి మాటలు ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. ఇది మీ ప్రేమ జీవితంలోని పాత సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ధనస్సు రాశిలో ఒంటరి వ్యక్తులు ఈరోజు ప్రేయసిని ఆకట్టుకోవడంలో విఫలమవుతారు అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే ఒంటరిగా ఉంటారో ఆ వ్యక్తులు ఈరోజు తమ ప్రేమ లేదా ప్రేయసిని ఆకట్టుకోవడంలో విఫలం అవుతారు అని చెప్పుకోవచ్చు. భాగస్వామిపై ఏదైనా అనుచిత వాక్యాలకి సంబంధించినటువంటి సంబంధాలలో విభేదాలను పెంచుతుంది. ఓపిక పట్టడం చాలా మంచిది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి అని చెప్పడంలో సందేహం లేదు. మీరు ఏ విషయంలోనైనా కొద్దిగా ఓపిక పట్టడం చాలా మంచిది. అలానే మీ భాగస్వామితో మీ యొక్క వాక్యాలు అనేవి చాలా సున్నితంగా ఉండాలి. అంతేకాదు వారిని ఏదైనా అనే ముందు 1-2 సార్లు అనడం అంటే ఆలోచించి అనడం మంచిది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. తప్పకుండా ఇది మాత్రం మీ జీవితంలో చాలా అవసరం. మీరు శుక్రవారం అంటే రేపు 20వ తారీఖు శుక్రవారం రోజున మీ యొక్క భాగస్వామితో సున్నితంగా హ్యాండిల్ చేయడం చాలా మంచిది. ఓపికతో ఉండటం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది మీ బంధుత్వాన్ని కాపాడుతుంది. ఈరోజు మీ సంబంధానికి తల్లిదండ్రుల మద్దతు చాలా బాగా లభిస్తుంది. కొంతమంది వివాహిత జంటల సంబంధాలలో విజయాలు కలుగుతాయి. అంతేకాదు విభజన కూడా ఉండవచ్చు. దీనిని మీరు ఎలాగైనా రక్షించుకోవాలి. మీ తెలివితో కానీ మీ సామరస్యంతో కానీ తప్పకుండా దానిని మీరు రక్షించుకున్నట్లు అయితే మీ యొక్క వివాహిత జీవితంలో చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కాస్త తెలివిగా కాస్త సున్నితంగా మీరు ఈ యొక్క పరిష్కారాన్ని పరిష్కరించుకోండి. మీ యొక్క దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత మీపైనే ఉంటుంది. అలానే మీ కెరియర్ విషయానికి వస్తే అంటే ధనస్సు రాశి వారి కెరియర్ విషయానికి వస్తే టీమ్ మీటింగ్స్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు సహోద్యోగుల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తిత్వం చేయకండి. అంటే మీతో సహోద్యోగులు ఉంటారు కదా, వారి యొక్క పనితీరుపైన అభ్యంతరాలు వ్యక్తం చేయటం మంచిది కాదు. ఇది మీ యొక్క జట్టులో సమస్యను పెంచుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మీ యొక్క పనితీరుపై దృష్టిని పెట్టండి.
మీరు దృష్టిని పెట్టే విధి విధానాల ప్రకారం యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఎంత అంకిత భావంతో, ఎంత ఇష్టపడి, ఎంత దృష్టి పెట్టి పనిచేస్తే అంత మంచి పై అధికారులతో ప్రశంసలను పొందుతారు. అంత మంచి ఫలితాలు ఉంటాయి. కళా, సంగీతం, చిత్రలేఖనం లేదా చురుకైన రంగాల్లో ఉన్నవారికి ఈరోజు పురోభివృద్ధి అనేక అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి దానికోసమని మరి కాస్త ఎక్కువ కష్టపడండి. దానికోసమని తగిన కష్టాన్ని మీరు చూపించండి. తగిన ప్రతిఫలం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అదే కాకుండా అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. మీ టాలెంట్కి తగినట్టుగా మీరు మీ టాలెంట్ ఎంతైతే ఉందో, మీకు టాలెంట్ ఉంది అని ఎలా అయితే భావిస్తున్నారో దానిని మీరు వ్యక్తపరుచుకునే అవకాశాలు వస్తున్నాయి కనుక ఆ అవకాశాలను వదులుకోకూడదు. వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వామితో సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు విజయం సాధిస్తారు. ఇక అలాగని ఏ పని చేయకుండా విజయాలు వస్తాయి కదా అని కష్టపడి చదవకుండా ఉంటే మాత్రం ఫలితం జీరో. కాబట్టి మీకు మంచి ఫలితం రావాలి అంటే విద్యార్థులు కష్టపడి చదవండి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటారు. ఇక ధనస్సు రాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఆస్తిని కొనుగోలు చేయడం లేదా అమ్మగలరు. మధ్యాహ్నం తర్వాత దాన ధర్మాలకు అనుకూలమైన సమయం అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అంటే మధ్యాహ్నం తర్వాత ధనస్సు రాశి వారు పేదవారికి అన్నం కానీ, వస్త్రం కానీ, డబ్బుని కానీ మీకు ఏది తోస్తే అది దానంగా ఇవ్వండి. మధ్యాహ్నం 3 దాటిన తర్వాత ఇలా ఏదైనా ఒకటి శుక్రవారం రోజున దానంగా ఇవ్వటం వల్ల మీరు ఆస్తికి సంబంధించిన విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుండో భూమి, జాగా, ఇల్లు వంటివి కొనాలి అనుకునేవారు కూడా కొనగలుగుతారు. మీ జాతకరీత్యా ఆ యోగం అయితే కనిపిస్తుంది. కనుక మీరు దాన ధర్మాలు చేస్తే ఏవైనా చెడు శక్తులే కావచ్చు, లేదా ఏదైనా గ్రహాలు కావచ్చు, శనీశ్వరుడు కావచ్చు, మిమ్మల్ని అడ్డుకున్న ఆ అడ్డు సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మీకు జాతకరీత్యా గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం 3 దాటిన తర్వాత మీరు ఎవరికైనా ఏదైనా దానంగా ఇవ్వండి. ఈరోజు మీరు స్టాక్స్, ట్రెండింగ్ లేదా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. కొంతమంది స్త్రీలు ఇంట్లో కొనసాగుతున్న ఆర్థిక వివాదాలను పరిష్కరించుకోవలసి ఉంటుంది. అంతేకాదు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాషన్ వస్తువులు, రవాణా రంగాల వారికి మంచి రాబడులు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు అయితే ఉండవు. ఈరోజు వీరి జిమ్లో కూడా చేరవచ్చు. అంటే ఎవరైతే ధనస్సు రాశి వారు జిమ్లో చేరాలి అనుకుంటున్నారో వారికి శుక్రవారం అనేది అనుకూలమైనటువంటి రోజుగా మీ జాతకరీత్యా తెలుస్తుంది. అయితే గొంతు ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గులు, తలనొప్పి వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. స్త్రీలకు జననేత్రియ వ్యాధులతో సమస్యలు కూడా ఉండే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వీరు తప్పకుండా వీరి ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వారిని పూజించవచ్చు. లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చాలా మంచిది. గోమాతకి ఏదైనా ఆహారం పెట్టడం ఇంకా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలానే ఓం నమః శివాయ అని కానీ, నమో నారాయణాయ అని కానీ వీరు జపిస్తే గనక వీరి కష్టాల నుండి బయటపడే అవకాశం చాలా ఎక్కువగానైతే కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారు తెలుసుకున్నారు కదా, శుక్రవారం రోజు రేపు మధ్యాహ్నం సమయంలో పేదవారికి ఆహార దానం కానీ లేదా మీకు తోచిన దాన ధర్మాలు కానీ చేయండి. మధ్యాహ్నం 3 దాటిన తర్వాత చేసే దానాలకి విపరీతమైన ఫలితం అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.